మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎలగందుల శ్రీనివాసులు, ఎండి ఆయుర్వేద, కేరళ. అట్లాగే రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ హైదరాబాద్. అలాగే ఇమ్కాప్స్ డైరెక్టర్, చెన్నై బేస్డ్ కంపెనీకి లాస్ట్ 2 టర్మ్స్ ఎలెక్ట్ అయ్యాను. అట్లాగే మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్, వనస్థలిపురం, హైదరాబాద్. ప్రస్తుతము మన సమాజం లోపల ముఖ్యంగా లేడీస్కు ఈ కీళ్ళ నొప్పులు అనేది విపరీతంగా ఉంటున్నాయి. జెంట్స్ కూడా ఉంటాయి, కానీ ఆ లేడీసు టైంకు భోజనం చేయకపోవడము, మనం తినే ఆహార పదార్థాల లోపల క్వాలిటీ సరిగ్గా లేకపోవడము, వాటితోటి తొందరగా కీళ్ళు అనేది తొందరగా అరుగుతూ ఉన్నాయి. అంటే మోకాళ్ళ చిప్పలు అరగడం లాంటి సమస్యలు మన భారతదేశంలో మనం గమనించడం జరుగుతూ ఉంది. సరే, ఏది ఏమైనా వాటికి పరిష్కార మార్గాలు మన చిట్కా వైద్యాల లోపల ఏమేమి ఉన్నాయి, వాటికి చక్కటి పరిష్కార మార్గాలు ఏ రకంగా దొరుకుతాయన్న దాని గురించి. ఇది శుంఠి, అందరికీ తెలిసిందే. అల్లంతో తయారు చేస్తారు ఈ శుంఠిని ఇంత భాగమే, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇంత మందం తీసుకొని దీన్ని కచ్చపిచ్చ దంచేసి పాలల్లో, ఒక 100 ml పాల లోపట ఒక 50 ml నీళ్లు పోసి బాగా మరిగించాల. అంటే నీళ్లు మరిగేంత వరకు మరిగించేసి ఆ పాలను రెగ్యులర్గా, అంటే 3 నెలలు 6 నెలలు సంవత్సరమేం కాదు, ఎన్ని రోజులు సేవించినా మీకు ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కార మార్గంగా దొరుకుతూ ఉన్నది. ఈ శుంఠిని మా ఆయుర్వేదంలో విశ్వ భేషజము అంటారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మందుల లోపల దీన్ని అత్యున్నతమైన ముఖ్య ఔషధంగా మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. దీంతో ఎన్ని రకాల సమస్యలు అంటే, ఒక మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులే కాకుండా శరీరంలో బరువు అధికంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ శుంఠి క్షీరపాకం అంటాము. అంటే పాలల్లో మరిగించి అది దాన్ని తాగినట్టయితే అది బ్రహ్మాండంగా నొప్పులు తగ్గించడమే కాక శరీరంలో ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలే కాకుండా జీర్ణం పెంపొందించడానికి, కొవ్వును కరిగించడానికి, మలబద్ధకాన్ని తీసేయడానికి కూడా ఈ విశ్వభేషజంగా పనిచేస్తుందని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. కాబట్టి ఈ శుంఠిని వాడుకోవాలని నేను కోరడం జరుగుతూ ఉంది. అట్లాగే మన ఇండ్లల్లో దొరికే వెల్లుల్లి ఉంటుంది, వెల్లిపాయ, ఒక 5-6 ఎల్లిపాయలను తీసుకొని, ఇది దొరకనట్టయితే, అంటే శుంఠి దొరకనట్టయితే ఒక 5-6 ఎల్లిపాయలను తీసుకొని చిన్న రోలు ఉంటుంది, దాంట్లో కచ్చపెచ్చ దంచి సేమ్ 100 ml పాల లోపల బాగా మరిగించి వడపోసుకొని తాగినా, అట్లాగే ఆ గింజలతోటి గుజ్జుతోటి సహా తీసుకున్న శరీరంలో కొవ్వు తగ్గడమే కాకుండా జీర్ణశక్తి పెంపొందించడం లోపల, మలినాలను బయటికి పంపించడం లోపల చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అట్లాగే రక్త ప్రసరణ పెరిగి గుండె సమస్యలు రాకుండా ఉండేటందుకు, గుండె సమస్యలు ఉన్నవాళ్ళకు కూడా ఈ లసున క్షీరపాకం అంటాము, అది రెగ్యులర్గా సేవించినట్టయితే వాళ్ళ గుండె బీమాలు తగ్గుతాయి. తర్వాత గుండెకు సప్లై చేసే కరోనరీ ఆర్టరీస్ లోపల ఏమన్నా పూడికలు, అంటే 20, 30, 40% పూడికలు ఉన్న వాళ్ళకు కూడా ఒక 6 నెలల లోపల కరిగిచ్చేసి వాళ్ళకి ఎలాంటి హాస్పిటల్స్ లేకుండా, ఎలాంటి గుండె సమస్యలు రాకుండా కూడా ఈ వెల్లుల్లి బాగా పనిచేస్తుందని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. ఇది మన వంటింట్లో దొరికే ఒక గొప్ప ఔషధంగా మీరు భావించి సేవించాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గించడమే కాకుండా అన్ని సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం ఆయుర్వేదం చెప్పింది. దీన్ని మీరు పాటించాలని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే యోగరాజ గుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు, సింహనాథ గుగ్గులు అని మా దగ్గర, రాస్నాది గుగ్గులు అని, కోమినిఫెరా ముక్కులు, అంటే గుగ్గులతోటి తయారు చేసినటువంటి మందులు ఈ రకంగా ఉంటాయి. ఈ గుగ్గులను పొద్దున 2, రాత్రికి 2 మీరు 6 నెలలు కానీ సంవత్సరం కానీ తీసుకున్న మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉపయోగపడుతుంది.
అట్లాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను తీసేయడం లోపల ఉపయోగపడుతుంది. అట్లాగే ముఖ్యంగా రక్త ప్రసరణ పెంచి వ్యర్థాలను బయటికి పంపించడం లోపల కూడా ఎంతో ఉపయోగపడుతుందని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. ముఖ్యంగా మనకు గ్రామాలందు కానీ సిటీలో ఖాళీ ప్రదేశాలందు జిల్లేడాకులు కావలసినవి దొరుకుతాయి. ఆ జిల్లేడాకులను తీసుకొని ఒక 7, 8, 10 ఆకులను తీసుకొని ఎవరికైతే విపరీతంగా నడవలేని పరిస్థితిలో మోకాలు నొప్పులు ఉన్నాయో ఆ 10, 12 ఆకులను శుభ్రంగా కడిగి ఆ నీరు శాతం లేకుండా పొడిగుడ్డతోటి తూడ్చేసి కొంచెం ఆముదము తీసుకొని అంటే ఏరండ తైలం అంటాము. ఈ ఏరండ తైలము పేల మీద కాస్త వేసేసి ఆ 10, 12 అర్క అంటే జిల్లెడాకులను శుభ్రంగా కడిగినటువంటి ఆకులను తూడ్చేసి పేల మీద వేసి తీసేయాలి. అంటే దోరగా కాకముందుకే జస్ట్ వేసి తీసేసి ఆ 10, 12 ఆకులు ఎక్కడైతే నీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయో, ఎక్కడైతే నొప్పి విపరీతంగా ఉందో అంటే ఈ ప్రాంతమందు శుభ్రంగా ఇదే నూనెను కాస్త వేడి చేసి కాస్త మెసేజ్ లాగా చేసేసి ఆ మెసేజ్ చేసినటువంటి దాని లోపల ఈ 10, 12 ఆకులు చుట్టగా కట్టేసి దాని మీద బట్ట చుట్టి దారంతో బిగ్గరగా కట్టేసేయాలి. సాయంత్రము 5, 6 గంటలకు మీరు ఆఫీస్ నుంచి రాగానే కట్టుకొని మార్నింగ్ ఇప్పేయండి. ఒక 10, 15 రోజులల్లా మీకు ఎలాంటి మందులు లేకుండా, ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేకుండా, ఎలాంటి అలోపతిక్ మందులు అవసరం లేకుండా మీ మోకాళ్ళ నొప్పులు శీఘ్రంగా తగ్గడం లోపల ఈ జిల్లెడాకులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఈ చిన్న చిట్కాను మీరు వాడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగం జరుగుతుందని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. జిల్లెడాకులే కాకుండా చింతాకును, చింత చెట్టు అయితే అందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాలందు. ఆ చింత చెట్టు ఆకులను తీసుకొచ్చేసి కొన్ని అంటే ఒక పిడికెడని ఆకులను తీసుకొచ్చేసి కాస్త నీళ్ళు పోసి కొంచెం ఒక 5, 10 నిమిషాలు వేడి చేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఆకుల ముద్దను ఎక్కడైతే నొప్పి ఉన్నదో ఆ నొప్పి ప్రాంతాలందు కట్టేసి బట్ట చుట్టి దారం చుట్టేసి ఎర్లీ మార్నింగ్ తీసేయండి. ఒక 10, 15 రోజులు చేసినట్టయితే ఎలాంటి బెనుకులు, నొప్పులు, తర్వాత పడ్డ నొప్పులు ఉన్నా కానీ ఈ చింతాకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. ముఖ్యంగా ఈ మోకాళ్ళ చిప్పలు ఎందుకు అరుగుతాయంటే కాల్షియం, విటమిన్ డి తక్కువైతే అట్లా అరుగుతాయి. ఆ కాల్షియం, విటమిన్ డి మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే న్యాచురల్గా, అంటే సూర్యరశ్మి ద్వారా మనకు న్యాచురల్గా లభిస్తుంది. నయా పైసా ఖర్చు లేకుండా డైలీ ఒక 1 అవర్ ఎండ లోపల మనం ఏమన్నా పనులున్నా ఎండ లోపల తిరిగినా అలాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి కాల్షియం, విటమిన్ డి దేంట్లో దొరుకుతాయి అంటే సూర్యరశ్మి నెంబర్ 1. అది వీలు కానప్పుడు కేవలం ఒక నువ్వులు ఒక 1/4 కిలో కానీ 1/2 కిలో కానీ వేయించుకొని తాటి బెల్లంతో ఉండలు కట్టుకొని రోజు ఒక ఉండ తిన్నా మీకు దాంట్లో ఉన్నటువంటి మినరల్స్, కాల్షియము, బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ కే పదార్థాలతోటి శరీరంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా పోగొట్టుడే కాకుండా ఈ మోకాళ్ళ కీళ్ళ నొప్పులకు కూడా చాలా బాగా పనిచేస్తాయి. అట్లాగే ఔషధ గింజలను కూడా వేడి చేసి పౌడర్ కొట్టుకొని అదే తాటి బెల్లంతో ముద్దలు కట్టుకొని రోజు ఒక ఉండ 2-3 నెలలు తిన్నట్టయితే అది పోషక పదార్థాలు అందించడమే కాక మనకు కావలసిన మెటీరియల్ను తయారు చేయడం లోపల, శరీరం యొక్క బరువును తగ్గించడం లోపల, మోకాళ్ళ చెప్పులో ఉన్నటువంటి అరిగినటువంటి గుజ్జును తయారు చేయడం లోపల కూడా ఔషధ గింజలు ఎంతో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. ఈ చిట్కా వైద్యాలే కాకుండా ఆయుర్వేదంలో పంచకర్మ విధానాలు చెప్పారు. పంచకర్మ విధానాలు అంటే మా హాస్పిటల్ యందు కానీ పంచకర్మ ఎనీ ఇన్స్టిట్యూట్లో కానీ మసాజు, స్టీమ్ ఇచ్చుకుంటూ అక్కడ జానువస్తి అని పెడతాం. అంటే చుట్టూ ఒక పిండి పెట్టేసి
ఒక 100 ml అంతా క్షీరబల తైలం కానీ, ధన్వంతరి తైలం కానీ, కొట్టం చుక్కాది తైలం కానీ పోసి ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఉంచినట్టయితే ఆ తైలం అంతా ఆ నీ జాయింట్కు అబ్జర్వ్ అయ్యి దాని లోపల గుజ్జు ఏర్పడడానికి, మొబిలిటీని పూర్తిగా తీసేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. అభ్యంగ స్వేదంతో అడిషనల్గా పత్రపోటలి పిండ స్వేదం అని చేస్తాము. లేదనుకుంటే పొడి కీజీ లాంటి ట్రీట్మెంట్ ఒక 14 రోజుల ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంటు లోపల వశీకర్మలు ఉంటాయి, అభ్యంగ స్వేదం ఉంటుంది, పత్రపోటలి పిండ స్వేదం. అంటే ఈ 14 days లోపల ఒక 10-12 వశీకర్మలు ఉంటాయి. తర్వాత అభ్యంగ స్వేదము ప్లస్ పత్రపోటలి పిండ స్వేదం, ఇవి ఒక 14 days. ఎవ్రీడే మినిమం 2 hours ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ 2 hours అంటే 14 రోజులు కనుక చేయించుకున్నట్టయితే కూడా మీకు ఎలాంటి ఆపరేషన్స్ లేకుండా కూడా మా ఆయుర్వేదంతో ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దాన్నే పంచకర్మ విధానం అంటారు. మందుల కంటే ఈ పంచకర్మ విధానాలతోటి అట్లీస్ట్ 14 days లోపల మీకు ఒక 40-50% తగ్గించడానికి మా హాస్పిటల్ ఏందే కాకుండా ఎలాంటి పంచకర్మ సెంటర్ లోపల మీకు దగ్గరున్న పంచకర్మ సెంటర్ లోపల వెళ్ళి చేయించుకొని ఆపరేషన్లకి అవాయిడ్ చేయాలని, అంటే నీ జాయింట్ రిప్లేస్మెంట్ లేకుండా కూడా కాపాడుతుందని ఆయుర్వేదంలో శోధన చికిత్స కింద చెప్పడం జరిగింది. ఆ శోధన చికిత్సలు చేసినట్టయితే కూడా శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోయి శరీరం కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గడమే కాకుండా శరీరం లోపల ఎలాంటి పనికిరాని మలినాలు ఉన్నా తీసేయడం లోపల ఆయుర్వేదము శోధన చికిత్స చాలా ఉపయోగపడుతుందని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు.